బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ముగిసింది. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. మనకు మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఏ విధమైన దిశానిర్దేశం చేశారు కేసీఆర్? వాళ్ళ ఏదైతే రేపు ప్రారంభంగా ఉన్న బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొంచెం ముగిసింది. వాళ్ళు కీలక అంశాలపైన కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. రేపు గవర్నర్ ప్రసంగం ఉన్న నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం తర్వాత ధన్యవాదాల తీర్మానానికి సంబంధించి అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా అధినేత కేసీఆర్ వాళ్ళు కీలకమైన సూచనలు చేశారు. అధినేత ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ అనిశ్చితితో పాటు సాగునీరు ప్రాజెక్టుల విషయంలో కూడా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా శాసనసభలో వివరించాల్సిన తీరుపై కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా ఇటు బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ రిజర్వేషన్ సంబంధించిన అంశాలను కూడా అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ దిశానిర్దేశం చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ప్రజల బాణిగా మనమంతా కూడా పనిచేస్తుందని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ చెప్తున్నారు. అంతేకాకుండా సాగునీటి రంగానికి సంబంధించిన పెద్ద ఎత్తున ప్రాజెక్టులకు గత ప్రభుత్వం అనేక నిర్మాణాలు చేపట్టింది, కానీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుల సంబంధించి కూడా ప్రత్యేకంగా సభలో అనుసరించాలి. సభలో ఖచ్చితంగా ప్రభుత్వంపై డిమాండ్ చేయాలి, ఒత్తిడి చేయాలి. వాళ్ళ నీళ్ళందరికీ సాగునీరు అందించలేక పొలాలు ఎండిపోతున్న తీరును కూడా సభలో ఖచ్చితంగా ఎండగట్టాలని చెప్పేసి కూడా అధినేత చెప్పినట్లు ఇటు శాసనసభ పక్ష సమావేశం ముగిసిన నేపథ్యంలో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ శాసనసభ పక్ష సమావేశంలో పలు కీలక అంశాలపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇచ్చిన హామీల అమలుకై ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ శాసనసభలో పోరాటం చేయాలి. శాసనసభ మండలిలో ఇటు శాసనసభలో రెండు సభలలో కూడా బీఆర్ఎస్ వాణిని వినిపించాలి. ప్రజలకు మధ్య వారధిగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల కోసం ఉన్న పార్టీ, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈ రెండు అంశాలను కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాల విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా పోరాటం చేస్తే అందుకు అనుగుణంగా మరొకసారి కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగానే ఈ శాసన సభలో సైతం వాణి వినిపించి ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలను తీర్చడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుండాలి. అందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చెప్పేసి కూడా అధినేత ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వివరించినట్టు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ సమావేశం ఆటాటగా సాగింది. ఉదయం 2:30కు ప్రారంభమైన సమావేశం 5:30 వరకు సాగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఇటు తాజా రాజకీయాలతో పాటు సాగునీటి రంగానికి సంబంధించి రైతుల సమస్యలు ప్రధానంగా దృష్టించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. స్వేచ్ఛ. రైట్ లివిల్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం భేటీ అయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పార్టీ అధినేత దిశానిర్దేశం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై జరిగే ప్రత్యేక చర్చల్లో బీఆర్ఎస్ తరపున వినిపించాల్సిన వాదనపై పలు సూచనలు చేశారు. అటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. దీంతో వ్యవసాయ రంగం, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లే కార్యాచరణ తదితర అంశాలపై కూడా మార్గనిర్దేశం చేశారు కేసీఆర్. సాగునీటి, తాగునీటి సమస్యలు, రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేసేలా వాదనలు ఉండాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది.